దీంట్లో ఏమైనా లీగల్ ఇష్యూస్ చూడొచ్చా? ఎందుకంటే ప్రతిసారి కోర్టు మెట్లు ఎక్కుతా ఉంటారు. బట్ ఒకవేళ ఈ కమిషన్ నిర్ణయం తప్పుగా ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు ఏమైనా భావించినా మళ్ళీ కోర్టుకు వెళ్ళినా, సో సుప్రీంకోర్టు హైకోర్టు వీటిని ఏమైనా పరిగణలోకి తీసుకోవచ్చా? అట్లాంటి అడ్డంకులు ఏమైనా ఉండొచ్చా? అట్లాంటి గతంలో ఎప్పుడు ఏ సందర్భంలో జరగలేదు. కాకపోతే అభ్యంతరాలను స్వీకరిస్తుంది డీలిమిటేషన్ కమిషన్. అదే ముందు డీలిమిటేషన్ కమిషన్ వచ్చిన తర్వాత ఆయా రాష్ట్రాలలో జనాభా ప్రాతిపదిక పైన తర్వాత వాళ్ళకి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలను స్వీకరిస్తుంది. బట్ దాంట్లో ఒక జెన్యూనిటీ భౌగోళిక పరమైనటువంటి అభ్యంతరాలు కనుక ఉంటే వాటిని పరిగణలోకి తీసుకొని మళ్ళీ మార్పులు చేర్పులు. అందుకే నేను ఏమంటున్నాను, అదేదో ఒక సంవత్సరంలో అయ్యే ప్రక్రియ కాదు. అది ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు టేక్ టైమ్. ఆ టైం తీసుకుంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 2011 జనాభా లెక్కల సేకరణ ప్రకారంగానే తెలంగాణలో నియోజకవర్గాల అంటే శాసనసభ నియోజకవర్గాల పెంపు జరిగితే మీరు చూడండి, ఒక్క వరంగల్ జిల్లాలో 9 నియోజకవర్గాలు పెరుగుతాయి. 9 నియోజకవర్గాలు వరంగల్ జిల్లాలో పెరిగితే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరిగితే ఒక్క హన్మకొండ జిల్లాలోనే 4 పెరుగుతాయి. కారణం ఏంటంటే హన్మకొండ జిల్లాలో 10 లక్షల జనాభా ఉంది. 10 లక్షల జనాభాకు ఒక్కొక్క నియోజకవర్గానికి 1.6 లక్షల ఓటర్లు ఉండాలి అనేది ఒక ఫిక్సేషన్ చేసుకుంటే 4 ఒక్క హన్మకొండ జిల్లాలోనే పెరుగుతున్నాయి. మీకు జనగామలో పెరగట్లేదు, తర్వాత వచ్చేసి ములుగులో పెరగట్లేదు. ఒక్కటి మైబాద్ లో పెరుగుతుంది, ఒక్కటి భూపాలపల్లిలో పెరుగుతుంది. అంటే ఆ జనాభా ప్రాతిపదిక తీసుకుంటున్నప్పుడు అది వస్తుంది. అంటే 9 ఉమ్మడి జిల్లాలో పెరిగితే విభజితమైనటువంటి ఒక్క హన్మకొండ జిల్లాలో 4 పెరుగుతున్నాయి. అంటే బికాస్ ఆఫ్ పాపులేషన్. అంటే పాపులేషన్ 2011 విత్ ఇన్ ద స్టేట్ లో నియోజకవర్గాల విభజనకు తీసుకుంటారు. ఒకవేళ ఇదే దేశవ్యాప్తంగా కనుక తీసుకుంటే మీరు అన్నట్టు నార్త్ ఇండియాకి పెద్ద ఎత్తున సంఖ్య పెరుగుతుంది, సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని మినిమైజ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, 50% అనేది ఒక బల్క్ మోడల్ పట్టుకొని వచ్చింది. ఆ బల్క్ మోడల్ ఉన్న సమస్యకి కొద్దిపాటి పరిష్కారం చూపెడుతుంది. కాబట్టి 50 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం అయితే రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఇందాక రామ్మోహన్ రావు గారు అన్నట్టు, రామ్మోహన్ రావు గారు దాన్ని క్లారిటీగా ఇవ్వలేదు, కానీ ఇప్పుడు మీకు 7 కోట్ల జనాభా ఉన్న బ్రిటన్ లో 650 మంది హౌస్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఉంటారు. అంటే ఇప్పుడు మన లోక్సభ సభ్యులు లెక్క ఉంటారు. మరి 146 కోట్ల ఉన్న జనాభాకి ఎంత మంది ఉండాలా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది కదా. మళ్ళీ దట్టు 50 ఏళ్లుగా మనం పెంచకుండా ఇదే ఉంటాం. అప్పుడు 70 కోట్ల జనాభా ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ అయినటువంటి సందర్భంలో నియోజకవర్గాల సంఖ్య కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఏదో ఒక అమికేబుల్ సొల్యూషన్ తోటి నియోజకవర్గాల పెంపు జరగాలనేది సర్వత్రా దేశమంతా అభిప్రాయం ఉన్నటువంటిది. బట్ ఇప్పుడు దీంట్లో పొలిటికల్ మోటివ్, పొలిటికల్ ఇంటెన్షన్స్ పైనే ప్రతిపక్షాలు సహజంగా ఎప్పటికీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటాయి. ఇప్పుడు కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. జెన్యూన్ అభ్యంతరాలు ఒకవేళ ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తే దాన్ని బిల్లులో సవరణ చేసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉంటుంది. బట్ ఏదైనా రాజకీయపరమైన నిర్ణయాలు రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలనే ఆశిస్తుంది. దీంట్లో మనం కాదనలేనటువంటి వాస్తవం. మనం ఎంత చర్చ పెట్టుకున్నా దీంట్లో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము రాజకీయ ప్రయోజనాలను పూర్తిగా ఆశిస్తుంది అనేది చాలా స్పష్టమైనటువంటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి లోక్సభ సభ్యుల సంఖ్య 543 నుంచి 850కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బిల్లు తీసుకురాబోతోంది. సో ఇప్పటికే బిల్లు చట్టంలోకి వచ్చినా కానీ వాటిని జనగణనతో ఆధారపడింది కాబట్టి మళ్ళీ వాటిని సవరిస్తూ ఈ బిల్లు తీసుకురాబోతుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా వీటికి మద్దతు ఇచ్చా. అయితే డీలిమిటేషన్ 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే దక్షిణాది ప్రాంతాలకు నష్టం జరుగుతుంది అనేది ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బట్ అలా నష్టం జరగకుండా మహిళలకు 50% కేటాయిస్తే కనుక నియోజకవర్గాల పెంపుతో పాటు 3వ వంతు మహిళలకు అవకాశం దక్కుతుంది అనేది ప్రధానమైనటువంటి అంశం. దీంట్లో ఇంకో కొత్త చర్చ బయటకు వస్తుంది ఏమిటంటే, జనగణనతో పాటు కులగణన చేస్తే మరి బీసీల రిజర్వేషన్ను కూడా అమల్లోకి తీసుకొస్తారా భవిష్యత్తులో? బీసీలకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు, బీసీల పరిస్థితి ఏమిటనేటువంటి కొత్త వాదన కూడా తెరపైకి వస్తుంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. మొత్తానికి దేశ చరిత్రలోనే ఇప్పుడు జరగబోయేటువంటి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు చాలా కీలకమైనటువంటి ఘట్టం అని చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.